ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలోని 30 కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లో 15.25 లక్షల మందికి త్రాగునీటి సౌకర్యాన్ని అందించడానికి 15,25,000 మందికి సాగునీటి సౌకర్యాన్ని అందించడానికి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ రెండవ దశలో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణం పూర్తయింది. దీనిని ఈ నెల ప్రారంభోత్సవం చేయాలని మా ఆలోచన. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు దీనివలన నీరు లభ్యమవుతుందని పోషించనుంది. దురదృష్టవశాత్తు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు అధ్యక్ష, లేకుంటే ఇది తను వినాల్సినది. ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టు, తారక రామతీర్థ సాగరు, వంశధార నాగవల్లి లింకు, హీరమండలం రిజర్వాయరు, గొట్ట ఎల్బీఎస్, తోటపల్లి రిజర్వాయరు, మహేంద్ర తనయ రిజర్వాయరు, తాండవ ఎల్ఐఎస్, రాయలసీమ కరువు నివారణ పథకంలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. తాగునీరు 9 జిల్లాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో 10,137 కోట్ల రూపాయల వ్యయంతో 9 తాగునీటి పథకాలు మంజూరు చేయబడ్డాయి. దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాల్లోని 807 గ్రామాల సమస్యలను పరిష్కరిస్తూ 1.12 టీఎంసీల శుద్ది చేసిన సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును డిసెంబర్ 14, 2023న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించి అక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు. ఇంధన శక్తి ఆర్థికాభివృద్ధికి కీలక సూచన అయిన విద్యుత్ తలసరి వినియోగం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,203 యూనిట్లుగా ఉండగా డిసెంబర్ 2023 నాటికి 1,400కు పెరిగింది. విద్యుత్ ప్రసారం మరియు పంపిణీ నష్టాలు 13% నుండి 9.22% తగ్గాయి. మన రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. యూనిట్కు కేవలం ₹2.49 ఆకర్షణీయమైన రేటుతో సంవత్సరానికి 7,000 మెగావాట్ల విద్యుత్ తయారీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మన రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల రెండవ దిశ యూనిట్ను అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని నర్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల 5వ దశ యూనిట్ను రాష్ట్రానికి అంకితం చేసింది. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020, ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ ప్రమోషన్ పాలసీ 2022 మరియు ఆంధ్రప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ 2023లను ప్రకటించింది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం అనుకూల ప్రదేశాలను గుర్తించడంతో మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. నూతన పరిశ్రమలు 2019 నుండి నేటికి 311 పైగా భారీ మరియు మెగా పరిశ్రమలు స్థాపించబడగా 1,30,000 మందికి పైగా ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి. వీటితో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 5,995 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తులను మొదలుపెట్టడం ద్వారా 13,67,618 మందికి ఉపాధి లభించింది. మార్చి 2023లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఫలితంగా 13,11,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 6,07,000 మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 2019 నుండి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏక గణాంక విధానం ద్వారా 57,640 దరఖాస్తులను స్వీకరించబడగా వాటిలో 54,292 దరఖాస్తులు అంటే 98.83% నిర్ణీత సమయంలో ఆమోదించబడ్డాయి. ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-24 ప్రకారం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద మహిళలతో సహా షెడ్యూల్ కులాలు మరియు తెగల పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగించడం జరిగింది. సూక్ష్మ, చిన్న పారిశ్రామికవేత్తల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం కింద 55 కొత్త క్లస్టర్లు గుర్తించబడ్డాయి. ఈ పథకం ద్వారా 37,400 మందికి ఉపాధి అవకాశాలతో పాటు 6 సాధారణ సౌకర్య కేంద్రాలను కామన్ ఫెసిలిటీస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వం యొక్క తుది ఆమోదం లభించింది. 3 మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయి 15,144 మందికి ఉపాధి కల్పన సామర్థ్యాన్ని కలిగిన మరో 18 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది.
పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పాలసీ 2021-24 మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ 2021-24 అమలు చేయబడుతున్నాయి. 2019 నుండి 65 కొత్త ఐటీ కంపెనీలు స్థాపించబడగా ఇవి 47,908 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ పార్క్, WNS, పల్సస్, రాన్స్టాడ్ మరియు ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రాన్ని అక్టోబర్ 16, 2023 ప్రారంభించడంతో మన రాష్ట్రం ఒక సుస్థిర ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతుంది.